ఏంటా అప్పుడే ఎండ రండి వచ్చింది. ఈరోజు మొట్టలు కూడా వచ్చేది రాలేదు. ఏమై ఉంటుందే? రాకుండా ఎక్కడికి పోతాడు గురువా? ఈ చుట్టుపక్కల అసలు ఒకరే కదా పోయింది. అది నిజమే అనుకో. ఒక్క విషయం చెప్పరా గుర్తుపెట్టుకునే, ఈ జనంలో మంత్రాలన్నా తంత్రాలన్నా చీటాకులన్నా హాయితులన్నా నమ్మకం ఉన్నంత కాలము మనకి ఇంటికి తాగడానికి ఏం భయం పెట్టా. నువ్వు వస్తున్నట్టు చూడు. ఓ సంసారా ఏం కావాలా? త్వరగా మన నుంచి నా పాడుబడి తప్పడం కూడా కొంచెం అన్నిగా చూడండి ద్వారా నా వరే 5 లెక్కలు ఇచ్చేస్తాను. కొత్తగా అన్నం వేయాలంటే 5 గుర్తు ఇంకోసమే ఈ బడికి 2 ఉంటాయి కదా. వెనకాల లింగుమంట ఒక్కటే పొడవుతాను కదా. ఈ బడి ఆ కొండ శివ మేస్తా ఉన్నది. నిన్న వసూలు ఎంతో తెలియ 2 బ్యాండ్ చేసారు. వచ్చినా లేదా? వచ్చినట్టే ఉంది కానీ ఈ ఊళ్ళో వస్తున్నట్టుంది. బాగా నువ్వే నన్ను కాపాడావా? అన్ని రకాల వైద్యాలు చేశాను, ఏమీ లాభం లేదు. నువ్వే కాపాడావా బాబు? నా కాలు తగ్గించావా? ఏం చెప్పమంటావు బాబు? బుద్ధి లేక పక్కింట్లో మనిషి చెక్కి కాయలు కొద్దామని గోడెక్కాను, నిలబడ్డాను. నాతో పాటు కాలంలో పెద్ద బండ కూడా పడింది. తెల్లవేసరికి పాదమంతా వాసిపోయింది. పిండి కట్టి కట్టిస్తే ఎవరు చెప్తే కట్టించినా కట్టలేసామే. తోమిస్తే తగ్గొద్దున్న సమయం తగ్గలేదు. మడి దగ్గర మోపాల దాకా వచ్చింది. పోయే వాళ్ళ దగ్గర ఆకు పొట్టు పెట్టించా, తగ్గలేదు. పైవ కాలంతా నల్లగా అయిపోయింది. మా ఊళ్ళో సూది పొడిచి ఆయన ఉంటే ఆయన చేత 5 గంటలు చూపించుకున్నా, తగ్గలేదు. నువ్వు మంట వేసి తగ్గుతుందని చాలా మంది చెప్పారు. ఏ మహమ్మారైనా అత్య తగ్గిపోవచ్చుందే. నిజం నీకు మహామంత్రం అయ్యాలా పెట్టుకుంటూ ఏమైనా 2 బ్రాండ్ చేస్తారు మీద డబ్బులు తినేది కదా. చేయకూడదు. అయితే 2 బ్రాండ్ చేస్తారు. ఒక బిర్యానీ తీసుకున్నప్పుడు
చూసారా ఊళ్ళో వాడు ఉద్దేశం వస్తే అర్థమైన వైద్యం చెప్పాడైనా ఏదైనా చిన్న కడుపులు కొడితే అన్నాడు. మీరు సాహిత్యం మీద అసలు మీద పిచ్చి పిచ్చి నామకాలు ఉన్నంతకాలం హాయిగా